హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వామాకుతో చేయగలిగే ఒక ఈజీ, క్విక్ అండ్ యమ్మీ టేస్టీ రెసిపీని చూసేపోతున్నాం. బట్ బిఫోర్ దాట్, వామాకు అనగానే చాలామంది ఈ చెట్టు నుండి వాము వస్తుంది అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. బట్ అది రాంగ్ పర్సెప్షన్ అనమాట. ఎందుకంటే ఈ చెట్టుకున్న ఆకులు స్మెల్ మనకి వాములా అనిపిస్తుంది కాబట్టి వీటిని వామాకు చెట్టు అంటారు. బట్ దీని నుండి వాము రాదు. అలానే ఈ లీవ్స్లో చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది దీన్ని మెడిసినల్ ప్లాంట్గా కాఫ్కి, ఫీవర్కి అలా చిన్న వాటికి ఇంట్లో వాడుతూ ఉంటారనమాట. సో మనం వీటిని బాగా క్లీన్ చేసుకొని ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వీటిలో యాడ్ చేస్తున్నాము. సో ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, అలానే టేస్ట్కి సరిపడినటువంటి సాల్ట్. వీటితో పాటు మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ రావడం కోసం దీంట్లో కొంచెం బేసిన్ శనగపిండిని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. సో వీటికి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి అది కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేయాలి. తర్వాత వీటిని చక్కగా బాల్స్లా చేసుకోవాలి. వాటిని అలానే కొంచెం హార్డ్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేయొచ్చు, లేదా ఈ వీడియోలో చూపించినట్టుగా మీ దగ్గర ఈ చిన్న పాన్ ఉంటే దీంట్లో కూడా మనం స్టిర్ ఫ్రై చేసుకోవచ్చు. సో వీటికి గీతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ రెసిపీకి గీనే మనం ప్రిఫర్ చేద్దాం. అండ్ అది కూడా ఎక్కువగా కాకుండా ఒక 2 to 3 డ్రాప్స్ వేసి కొంచెం హీట్ చేయాలి. సో గీ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటి వేసి చక్కగా ఫ్రై సో మీకు ఎప్పుడైనా వామాకు దొరికితే కనుక తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీటిని చక్కటి టొమాటో సాస్తో అయినా లేదా ఒక చక్కటి పుదీనా చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు.